ప్రైజ్ ది లార్డ్. నేటి దిన వాగ్దానము. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనము. వారు యేసు ప్రభుని కొట్టిన ప్రతిసారి ఆయన శరీరం చీల్చబడింది. రైతు పొలాన్ని దున్నినట్టుగా ఆయన శరీరంను దున్నారు. ఆయన్ని 39 సార్లు కొట్టారు. మన రక్షకుడు సహించిన శ్రమలను నీవు ఊహించగలవా? ఎందుకలా జరిగిందో తెలుసా? మనలను స్వస్థపరిచేందుకే. మన అతిక్రమం బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది అని చదువుతాం. ఓ తండ్రి, నా రక్షకుని దెబ్బలను బట్టి నీకు వందనములు. ఒక పాస్టర్ గారు ఒక స్త్రీ గురించి చదివారు. ఆమె ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి స్వస్థత కొరకు ప్రార్థించమని అడిగింది. అప్పుడు ఆ పాస్టర్ గారు యేసు ప్రభుని దెబ్బల గురించి వివరించి తన విశ్వాసాన్ని సాధన చేస్తుండమని చెప్పారు. అంతేకాక ఆమె ఆయన చెప్పినట్టు ప్రతిసారి ప్రార్థన చేయడం ప్రారంభించింది. అయినా ఏమీ జరగలేదు. అప్పటికే ఆమె అలసిపోయింది. చివరికి బలాన్నంతా కూడగొట్టుకొని గొప్ప విశ్వాసంతో, నీ దెబ్బల చేత నేను స్వస్థత పొందాను అని పెద్ద స్వరం చెప్పడంతో ఆమె గొంతు సంపూర్తిగా స్వస్థపరచబడింది. ఇది కట్టుకథ కాదు, పరమ సత్యం. ప్రార్థన. యేసయ్యా, నా తండ్రి, నా ప్రభువా, నా కొరకు నీవెంత వేదన శ్రమలు అనుభవించావయ్యా. నా కొరకు నీవు పొందిన ఆ సజీవ దెబ్బలకై నీకు వందనములు. విశ్వాసంతో ఇప్పుడే నీ సన్నిధికి వచ్చి నీ గాయాలను తాకుతున్నాను. నన్ను స్వస్థపరచు యేసయ్యా. నాకున్న అస్వస్థతను తీసివేయి. కొంతసేపు ప్రార్థనలో గడుపుతాను. యేసుని గాయం ద్వారా నేను స్వస్థత పొందాను. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను. ఆమెన్.